Southern Travel presents Way That Way, powered by Nandini Home Appliances. Southern Travel presents Way That Way, powered by Nandini Home Appliances. లో ఒక నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తుండు. ఇక అన్న గురించి చెప్పడం అవసరం లేదు, మీకు ఫుల్ సమజ్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఏం చేశాడంటే అన్న గంప కింద గుడ్లంట కోడంట, నాకు మాత్రం సమజ్ కాలేదు. ఏదో జరిగింది తిన్నా, మళ్ళీ మొన్ననేమో ఇద్దరు వదినలు అన్నాడు, మళ్ళీ ఇవాళ కోడి గుడ్లు పెడుతుంది అన్నారు. మళ్ళీ ఏందో శంకరన్న వచ్చేయి. ఎట్లున్నావు శంకరన్న? మంచిగా జర నవ్వు తక్కువైపోయింది. ఇలా అర్థం మొన్న అంటే బాగా అన్ని బాధల పాటలు పడినాయి కాబట్టి జర ఇంటికి పోయినాక ఇద్దరు వదినలు చూపినరా వెనకాల దోస్తులు. మీరు మంచి చక్కగా వినుండ్రి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేనైతే కథ చెప్పేస్తాను. మర్దల్ అని చెప్పిండు, ఒక మర్దలకు పాట పాడిండు. తర్వాత ఇంకొక ఎపిసోడ్లో మర్దల్ అని చెప్పిండు, మర్దలతో పాట పాడిండు. అంతే కదా, అంటే నా మర్దల్, నీ మర్దల్ కాదు, నా మర్దల్. దాని తర్వాత మొన్న ఎపిసోడ్లో మర్దల్లో మా ఇద్దరు వదినలు అయిపోయినరు. మళ్ళీ నేను అనుకున్నా ఒకటే నా మరదలు ఒకటే ఉందేమో అనుకున్నా, ఆఖరికి ఇద్దరు పడిపోయానని చెప్పిండ్రు. ఇవాళేమో కోడి గుడ్లు అనుకున్నా, ఎలుక గుడ్లు ఏంది కాదు గోపన్న, ఎలుక గుడ్లు పెడుతుందా? సరే నన్ను వాడేసాయి. ఓకే, కింద రెండెలుకలు చేరి కడుపు నొప్పని అంటూ ఉంటే, మంచం కింది మా ఊరి పిల్లి మంత్రమేత ఇటు రమ్మని పిలిసే, మంత్రమేత ఇటు రమ్మని పిలిసే. చెరువుల ఉన్న బుడ్డ పరుకలు చెంగు చెంగుమని ఎగురుతూ ఉంటే, చెరువుల ఉన్న బుడ్డ పరుకలు చెంగు చెంగుమని ఎగురుతూ ఉంటే, ఒడ్డున ఉన్న కొడి కొంగ మీకు ముద్దులిస్త ఇటు రమ్మని పిలిచే, ముద్దులిస్త ఇటు రమ్మని పిలిచే. అడుగుల ఉన్న కప్పలన్నీ పెక్కు పెక్కుమని అరుస్తూ ఉంటే, మడుగుల ఉన్న కప్పలన్నీ పెక్కు పెక్కుమని అరుస్తూ ఉంటే, ఒడ్డున ఉన్న నాగు పాము మీకు పాట నేర్త ఇటు రమ్మని పిలిచే, ఒడ్డున ఉన్న నాగు పాము మీకు పాట నేర్త ఇటు రమ్మని పిలిచే. పుట్టల ఉన్న నాగు పాములు బుస్సు బుస్సుమని అంటూ ఉంటే, పుట్టల ఉన్న నాగు పాములు బుస్సు బుస్సుమని అంటూ ఉంటే, పుట్ట బయట ఉన్న ముంగీస బాబా ఆడుకుందమిటు రమ్మని పిలిసే, ఆడుకుందమిటు రమ్మని పిలిసే. పుట్ట బయట ఉన్న ముంగీస బాబా ఆడుకుందమిటు రమ్మని పిలిసే, 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 ఆడుకుందమిటు రమ్మని పిలిసే. ఏమైనా బిస్కెట్లా అన్నా? మళ్ళీ సూపర్. అసలు నువ్వు ఎట్లా బిస్కెట్లు ఇచ్చినావో ఆఖరికి వాటికి కూడా నేర్పించేసినావా? అంతేనా? మస్తు ఆడినావు, మంచిగా అనిపించింది. వచ్చలేక అన్న బిస్కెట్లని అవి కూడా నేర్చేసుకుని ఆఖరికి సూపర్. అసలు నేను అనుకున్నా లాస్ట్లో ఏమన్నా ఇట్లా శంకర్ బావ మరి పాడుతూ ఉంటే
అట్లేమైనా వస్తుందేమో. గట్టునున్న మా సోనీ పిల్ల అట్లేమన్నా పిలిచిందేమో, అట్లేమన్నా వస్తుందేమో అనుకున్నా. చంగు చంగు చెంగుమని రమ్మని పిలిచి అట్లేమన్నా మనుషులకు కూడా ఒకటి ఉంటే మస్తుంటది. లాస్ట్ కి నీ పేరే పెట్టుకొని చాలా ఉంటాయి కానీ కొంచెం ఫన్ కోసం అన్నట్టు భలే ఉంది అసలు పాట. ఎంత బాగుందో అంటే రెగ్యులర్ గా లేదు, చాలా రేర్గా ఉంది, సరదాగా ఉంది, చాలా బాగుంది. అంటే లాస్ట్ లో ముంగీసకి పాముకే పెట్టారు, మళ్ళీ అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఎవరికి తెలియదు. సూపర్ సాంగ్ అసలు, చాలా బాగా పాడా. వెరీ నైస్. థ్యాంక్స్ అక్క. జంగిరెడ్డి అన్న అమ్మా నిజంగా ఈ ఏ జీవి మధ్య ఏ వైరం ఉందో మనకు చెప్పగానే చెప్తున్నాడు. నిజంగా మంత్రయత్త, ముద్దిత్త, ఆట ఆడతా, పాట పాడతా అంటే ఇవన్నీ కూడా ఎంత బాగా నిజంగా ఇది అల్లుకున్న ఆ జానపదులకు దండం పెడుతున్నా. నిజంగా అద్భుతం. ఇట్లాంటివి ఉపమానం ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి పదాలను మనకు చెప్పగానే చాలా చెప్పిండ్రు. మరి చాలా క్లీన్, ఏమి అందులో చెప్పేది ఏం లేదు. బాగా పాడినా శంకర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నిసార్ భాయ్ క్యా బోల్తే హో? మన 1000 దర్వేలో ఇందులోకి అదే నేను ఎదురుస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు సరదా పాటలే తీసుకొస్తారు. జానపదం అంటే ఓన్లీ బాబు సరసమేనా, ఇంక వేరే ఏం లేదా అని ఎదురు చూస్తా ఉన్నా. ఇట్లా దున్నపోతుల మీద, పిల్లుల మీద, ఎలుకల మీద, రకరకాలుగా వరాల మీద మంచి పాట తెచ్చిండు శంకర్. దీనికి బాగుంది శంకర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. కౌశల్యక్క ఎన్ని మార్కులు ఇస్తున్నారు? 7. జంగిరెడ్డి అన్న 7. అన్న సూపర్ అన్న. నిజంగా ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే జంగిరెడ్డి అన్న రావడం నిజంగా అనుకున్నాం మేము స్టార్టింగ్లో, అప్పుడు జంగిరెడ్డి అన్న వస్తే బాగుండని. అన్న వచ్చినందుకు ఈ 1000 దర్వీ తరపున నీకు దండాలన్న. థ్యాంక్ యూ తమ్మి. థ్యాంక్ యూ అన్న. రైట్. మన నెక్స్ట్ కాంటెస్టెంట్ ఒక సూపర్ తమ్మి వచ్చేస్తుండు. ఆ తమ్మి గురించి చెప్పే ముందు ఒక్కడు చెప్తా, మీకు సమ్మజ్ అయిపోతుంది. ఆ తమ్మి ఎట్లా అంటే ఫుల్ సిగ్గు పడుకుంటా పాట పాడతాడు, కళ్ళు అటు ఇటు తిప్పుతాడు. మొన్న ఎపిసోడ్లో మీకు తెలిసినట్టుంది, అంటే మన జడ్జి కూడా చెప్పిండ్రు. సమయం అయిపోయిందా? మళ్ళా గాలి దుమారం అని మళ్ళా ఏదో కొంచెం అట్లా అనిపిస్తుంది. గాలి దుమారం లాగా బద్రి తమ్మి వచ్చేయి. ఏమైంది తమ్మి అట్లా అనుకుతున్నావు? చలి పెడుతుంది అక్క. జర పొగ పెట్టిండ్రి. గోపన్న అట్లా నవ్వుకుంటూ కూర్చుంటావా? పొగ పెట్టాను మా మర్తలకి ఎంత చెప్పినా ఇంటలేదు అక్క. నేను చెప్పిన ఇంట్రడక్షన్ అంతా వేస్ట్ చేసిన తమ్మి నువ్వు. ఎందుకక్క? మొన్నటి దాకా సిగ్గుపడ్డాడు, ఇవాళ మా ఫుల్ చలి పెడుతుందని వచ్చిండు. ఏం తమ్మి అంత తుచ్, నేను చెప్పిందంత వేస్ట్. మీరు అన్ని దాంట్లో ఎక్కువ ఆలోచించుకుండ్రి. ఇప్పుడు కొత్త బద్రి 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 వచ్చిండు. ఇవాళ ఏం పాట? ఇదర గాలి పెడుతుంది ఇంట్లో అయ్యే మంచము. ఓకే తమ్మి నువ్వు పాడేసాయి. సరే అక్క. ఇదర గాలి పెడుతుంది ఓ పిల్ల జర ఇంట్లో అయ్యే మంచము. గాలి వెడుతుంది ఇంట్లో ఏ మంచమో, ఇంట్లో ఏ మంచమో, నీ సంగతి నాకరికే నేనెయ్యర మంచమో, నేనెయ్యర మంచమో. ఇదర గాలి వెడుతుంది ఇంట్లో ఏ మంచమో, ఇంట్లో ఏ మంచమో, నీ సంగతి నాకరికే నేనెయ్యర మంచమో, నేనెయ్యర మంచమో. జర్రని దండం పెడతానని కాలు మొక్కుతానని దండం పెట్టిన తల్లి పెడతాండే. ఆరు బయట మంచమేస్తే వశపడని సలిబెట్టే. బావయ్యో బావయ్యో నక్క చితుల బావయ్య, సలిబెడితే వెట్టంగా నల్ల గొంగడి కప్పుకో. నల్ల గొంగట్ల వన్న చలి ఆగద ఏం చేస్తూ, ఇదర గాలి వెడతందే ఇంట్లో ఏ మంచమో, ఇంట్లో ఏ మంచమో, నీ సంగతి నాకెరికే నేనెయ్యర మంచమో, నేనెయ్యర మంచమో. ఇదర గాలి వెడతందే ఇంట్లో
ఇంట్లయ్యే మంచమో ఇంట్లయ్యే మంచమో నీ సంగతి నాకరికే నేనెయ్యర మంచమో నేనెయ్యర మంచమో చెర్ర దండగని ప్లీజ్ అప్ప ప్లీజ్ కొడుకుడు పెట్టాలి కొడుకుడు పెట్టాలి చలిబెట్టే గిలిబెట్టే సల్లంగా జరమొచ్చే చలిబెట్టే గిలిబెట్టే సల్లంగా జరమొచ్చే ఇదర గాలి నాకు పెట్టి మెదడంతా తిమ్మిరెక్కే ఆ చింతకట్టెల బొక్కులు ఇంటెనక ఉన్నాయి కుంపటి రాజేసుకొని కూసుంటుర నా బావా మరదలను పక్కనుంటే మాయమౌన చలిజరము ఇదర గాలి వెడుతుంది ఇంట్లయ్యే మంచము ఇంట్లయ్యే మంచము నీ సంగతి నాగరికే నేనెయ్యర మంచము నేనెయ్యర మంచము ఇదర గాలి వెడుతుంది ఇంట్లయ్యే మంచము ఇంట్లయ్యే మంచము నీ సంగతి నాగరికే నేనెయ్యర మంచము నేనెయ్యర మంచము ఇదర గాలి వెడుతుంది ఇంట్లయ్యే మంచము ఇంట్లయ్యే మంచము నీ సంగతి నాగరికే నేనెయ్యర మంచము నేనెయ్యర మంచము ఇదర గాలి వెడుతుంది అబ్బ ప్లీజే మీ దండం పెట్ట ప్లీజే ఏమన్నా నా బది తమ్మి సినిమా చూపించిన మాకు హీరో హీరోయిన్ ఆడ సూపర్. మళ్ళీ పాట ఏందో నేను అడిగేస్తాను. యాక్టింగ్ మాత్రం అసలు ఏమన్నా సినిమా చూపించేసింది కదా, సూపర్ ఉంది. కౌశలేక తమ్మి మంచి చదువుకున్నాడు. ప్లీజే ప్లీజే అంట, ప్లీజే నీ కాలు మొక్తా, దండం పెడతా కూడా అన్నట్ట, దండం పెడతా ప్లీజే అంట. యాక్టింగ్ మాత్రం సూపర్గా చేసావు. థ్యాంక్ యూ. మంచి అట్మాస్ఫియర్. మన చిట్టి చెల్లెలు ఉంది కదా, ఎంత నవ్వు వస్తుందో దానికి. అక్షిత అసలు మస్తు ఎంజాయ్ చేసింది ఎవరంటే అక్షితనే. అక్షిత ఎట్లా అనిపించింది అక్షిత? సమజ్ అయిందా? సమజ్ కాలే కానీ మస్తు యాక్టింగ్ చేసిండు కదా ఇద్దరు. సూపర్ ఆడుకున్నావు కదా సోని, పాపం ఇట్లా 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 అంటది. చాలా బాగుంది సాంగ్. కొంచెం హై రేంజ్ లో పాడొచ్చు నువ్వు ఈజీగా. కొంచెం వాయిస్ ఇంకా బ్రైట్ గా వస్తుంది అప్పుడు. అయితే కొంచెం కొత్త సాంగ్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోయాను. లేదు ప్రాక్టీస్ అంతా ఓకే, పాడడం అంతా బాగుంది. కొంచెం హై పిచ్ తీసుకుని ఉంటే వాయిస్ మంచి గట్టిగా వస్తుండే, నీకు కొంచెం బేస్ అయిపోయింది. సాంగ్ బాగుంది, సాంగ్ అంతా బాగుంది. థ్యాంక్ యూ మేడం. రోజులక ఈసారి ఏమైనా కొత్త ఎక్స్ప్రెషన్ పెట్టింది? అదే పెడతాయి, అదేనా? అది వేరే వాళ్ళు పాడుతుంటే ఆయన అక్కడ కూర్చుంటే అప్పుడు చూడాలి. వేరే వాళ్ళ పాటలకి మంచి ఇట్లా ఫీల్. థ్యాంక్స్ అక్క. జంగిరెడ్డనా అమ్మ అయితే మీరు యాక్షన్ మీద పడి పాట మీద పట్టు కోల్పోతున్నారు తమ్మి. అది ఏంటంటే ఓకే, ఒక జనరల్ స్టేజ్ మీద మనం ఇది దుమ్ములేసిపోతుంది. మరి ఇక్కడ మీకు తెలుసుగా. సరే ఇంకేముంది, ఇంకా వెయిట్ ఎంతకి ఇంట్లోకి రాని నువ్వు ఇంట్లో నాకు నీ సంగతి నాకు తెలుసా ఆమె, ఇంకంతే. అందులో వేరే అవకాశం ఏం లేదు. అదొక్కటి చూసుకుంటే బాగుంటుంది. ఓకే అన్న, ఖచ్చితంగా చూసుకుని నువ్వే కదా నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ కూడా జర పాట మీద పట్టు వేసుకొని మిగతాది ఎలాగ ఉండే ఉంటుంది. ఓకేనా? ఓకేనా నిసార్ బాయ్. జానపదులు ఏది దాచుకోరు, అన్ని చెప్పుకుంటారు. చెప్పుకునే పద్ధతి ఉంటుంది. అది ఇలా చాలా గొప్పగా చెప్పిండు కదా. మనకు తెలియకుంటే మనకి గెలిగి తెలిపెట్టే పాట చాలా ఉంటాయి. అలాంటి పాట ఇది అన్నట్టు జగరెడ్ అన్నట్టు నాడు కొంచెం పాట మీద మనసు పెట్టలేదు. ఈ పాటకు సోని బాగా ప్లస్ అయింది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. కౌశలక్క మరి ఎన్ని మార్కులు ఇస్తున్నారు? 6. జంగిరెడ్డనా 6. థ్యాంక్ యూ జడ్జెస్. ఎన్ని మార్కులు వచ్చినాయి తమ్మి? 12 వచ్చినాయా? ఖుష్ ఖుష్ ఖుషి కావద్దు, నెక్స్ట్ ఇంకా అనాలా అది మళ్ళా. సో సూపర్ వాడినావు, సినిమా మాత్రం సూపర్ చూపించినావు. నెక్స్ట్ టైం సినిమా తక్కువ చూపించి పాట ఎక్కువ వాడు. సరే ఓకే తమ్మి. సాధన్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్స్ లక షిట్టి కళ్ళు మూసుకొని వచ్చే బ్రేక్.